దేవుని యొక్క దయా సంకల్పాన్ని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మనము ఎల్లప్పుడూ దేవుని యొక్క దయను కోరువారమై ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన తన యొక్క ఆజ్ఞ ప్రకారం నడవాలి అన్నటువంటి తన ఉద్దేశాన్ని చేయవలసినటువంటి ప్రాయశ్చిత్తాన్ని మనం కలిగి ఉండటంలో దేవుడు మనకు తన దయా సంకల్పాన్ని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మనం ఇప్పుడు మరి ఆయన యొక్క పరిశుద్ధ బలలో పాలు పొందాలి. మనం ఇప్పుడు బలలో పాలు పొంద నిమిత్తమై మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎనిమిదో వచనం ఏమంటుందంటే, యెహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇజ్రాయేలీయులు నిమిత్తము ప్రాయశ్చిత్తము కలగనిమ్ము. ప్రాయశ్చిత్తం తన ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం కావాలి. ఇక్కడైతే నాటి పరిస్థితి ప్రకారము చాలా చక్కగా ఉంది. ఒక కాడి ఈడ్వని పెయ్య అని ఉంది. అంటే ఒక దూడ, దాన్ని బలి అర్పించాలి. అయితే అబ్రహాము తన జీవితంలో ఎప్పుడైతే అబ్రహామును దేవుడు కోరాడో 22వ అధ్యాయం ఆదికాండంలో చాలా స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు. ఏమంటాడంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అంటాడు. నీకు ఒక్కడే కదా కొడుకు, ఆ ఒక్కడే ఉన్న నీ కుమారుని, అంటే నువ్వు ఎంత అధికంగా ప్రేమిస్తున్నావో నీ కుమారుడు, ఆ కుమారుడైన ఇస్సాకును ఏం చేయాలి? నేను చెప్పిన చాటికి చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించాలి అంటున్నాడు దేవుడు. దహన బలి అర్పించాలి దేవుని యొక్క ఉద్దేశం. అంటే దేవుడు మన ప్రాణమేం కోరలే, కానీ సాదృశ్యానుసారమైనటువంటి జీవితాన్ని మన ముందు పెట్టాడు. ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఆయన యొక్క దయా దాక్షిణ్యం ఎలా ఉంటుంది మన పట్ల అనేది సంపూర్ణంగా మనకు రుజువుపరచాలని ఈ సత్యాలన్నీ దేవుడు మన ముందు పెట్టాడు. ఏమయ్యా అబ్రహాం గారు, మరి నీకు ఒకడే కొడుకు కదా, ఎంతగానో ప్రేమిస్తున్నావు కదా, ఒక పని చేయి, ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి నాకు దహన బలి అర్పించు నీకు వాణి అన్నాడు. అబ్రహాము నమ్మిన వాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము దేవుడు అంటే పడిచేస్తాడు. అబ్రహాము నిజంగా దేవుని మాటను తూచా తప్పకుండా నెరవేర్చేవాడు. ఒక్క అడుగు కూడా వెనకకు వేయనివాడు. మనమైతే ప్రార్థన పక్కన పెట్టేస్తాం, మన పనులు చూస్తాం. కానీ అబ్రహాము పనిచేయడు. దేవునికి లోబడిన నమ్మకమైనటువంటి
వెంటనే అబ్రహాము ఏమైపోయినాడు? షాక్ అయిపోయినాడా? ఏమన్నాడు? చిత్తం ప్రభు అన్నాడు. మనమైతే ఏమంటా? లాగలాగా నాకు ఒకడే కొడుకు పుట్టాడు, నా కొడుకు కలెక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, నా కొడుకు అది కావాలా, ఇది కావాలా అని మనం అంటాం. కానీ నా తల్లి ఆ మాట అనలే. ఏమన్నా తెలుసా? నువ్వు ఎన్నైనా చేయలేనా, నువ్వు సేవ చేయాలి, దేవుడికి సేవ లేదు, ఒకటే చూడంత. ఆమె కూడా ఆశ ఉంటుంది కదా, లోక ఆశలు నెరవేర్చుకోవాలని, లగ్జరీగా ఉండాలని. మేడం గారు కూడా ఎన్నిసార్లు అంటారు, ఉద్యోగం మొదలు కూడా వచ్చింటే ఎంత బాగుండేది అని. కానీ అబ్రహాం మాట్లాడలే. ఏదో నాకు లేకలేక ఒక కొడుకు పుడితే ఆయన కూడాను సముద్రరావా అన్నాడా? అనలే. వెంటనే అంగీకరించాడు. అంగీకరించడం వల్ల ఏమైంది పరిస్థితి అంటే, దేవుని యొక్క ఆజ్ఞ ఎలా నెరవేర్చబడుతూ ఉంది అన్న సత్యాన్ని బయలుపరచబడింది. మనలో ఆయన ఆజ్ఞ నెరవేర్చబడాలి, ఒప్పుకోవాల్సిందే మనం. గనుక వెంటనే అబ్రహాము చిత్తం అన్నాడు, బయలుదేరాడు, పోయాడు. వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు. ఏమంటున్నాడు? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంతగట్టి తన పనివాడితో ఇద్దరిని, తన కుమారుని ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. అంతే. ఎవరితో చెప్పలే, భార్యతో కూడా చెప్పలే. దేవుడు చెప్పినాడు, కొడుకును బలి ఇవ్వమన్నాడు అని భార్యతో చెప్పలే. ఎందుకంటే భార్య బలహీనురాలు. గనుక ఆటంకం చేయాలి, ఆజ్ఞను పాటించాలి. పాటించడం వల్ల దేవుడు తనకు చేసిన వాగ్దానము ఏమని చేశాడు? 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఇంట నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అతను ఇంకా కొంచెం అటాచ్మెంట్ ఉంది, అది మనకి ఇప్పుడు అవసరం లేదు. వెంటనే ఆజ్ఞ విన్నాడు, అంతే. మనం వింటామా? ఎన్నటికి మన చేతనే కాదు, మన క్రైస్తవులమే. ఎప్పుడు మనము క్రైస్తవులమైదాం, ఎప్పుడు దేవుని బిడ్డలమవుదాం? ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను పాటిస్తామో అప్పుడే దేవుని బిడ్డలం, అంతవరకు కాదు. ఇది వాస్తవం. అయితే మనం అప్లికేషన్ చేసుకోవాలి. ఆల్వేస్ మనము అప్లికేషన్ ఎల్లప్పుడూ దేవుని దయ కోసం అప్లికేషన్ ఇవ్వాలి. మన పని ఇది. పొందిన వాళ్ళం కాదు, పొందాలా, పొందుతూనే ఉండాలా, లేకపోతే ఎత్తిపోతాం మనం. గనుక దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తన ఆశయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, చాలా చక్కగా మన జీవిత విధానము క్రీస్తును పోలి జీవించటము అనేది దేవుడు మనకు నేర్పిస్తాడు.
రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు నీవు మా విన్నపము అంగీకరించుము, వినునప్పుడెల్లా మమ్మను క్షమించుము. ఏం ప్రార్థన! మంచి అవుతుందా ఇది? కనీసం మన విశ్వాసం కొరకు కూడా మనం ప్రార్థన చేయము. ఎవరెవరంట? నీ దాసుడు, తర్వాత నీ ప్రజలు. ఈ స్థలంలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడంతా కూడా ఏం చేయాలి? నువ్వు ఆలకించాలి, క్షమించాలి. ఆలకించాలి, క్షమించాలి. తప్పకుండా ప్రతి మనిషిని కూడా క్షమించాలి. ఇది సొలొమోను రాజు యొక్క ప్రార్థన. ఈరోజు ఈ ప్రార్థన చేసి నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? ఏ రాజైనా ఉన్నాడా? కాబట్టి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, రాజులైన యాజక సమూహముగా సిద్ధపరిచాడు. ఈ బాధ్యత నీది, నాది. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే బాధ్యత మనకిచ్చాడు దేవుడు. ప్రతి ఒక్కరిని క్షమించాలని కోరవలసినటువంటి బాధ్యత మనకిచ్చాడు దేవుడు. గనుక అట్టి బాధ్యతను అనుభవించడంలో మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. చూద్దాం ఆ మాటను ఒక్కసారి. కీర్తనకారుడు ఏమంటున్నాడు? కీర్తనలు 6వ అధ్యాయం 2వ వచనం. కీర్తనలు 6వ కీర్తన 2వ వచనం. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదుర్చున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదుర్చున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక ఎందుకు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపు. కృపను బట్టి రక్షించాల్సిందే, మన మంచితనాన్ని బట్టి కాదు. పొరపాటు పడదు ఎవరు కూడా. మనం అంత మంచివాళ్ళని కాదు. మనలో రకరకాల చెడు ఆలోచనలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన కృప ద్వారా మనము రక్షణ పొందాలి. ఇది మన ప్రార్థన. నీ కృపలోనే నాకు రక్షణ. ఆ కృపనిచ్చేది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అట్టి కృపకి యోగ్యంగా మనం మన బ్రతుకులను మార్చుకోవాలి. అప్పుడు ఆ బలియాగం యొక్క స్వీకరణ మనం దాన్ని పొందగలం. ఆ బలియాగం యొక్క ఔన్నత్యం ఎలా ఉంటుంది? ఆ బలియాగం యొక్క స్ఫూర్తి ఎలా ఉంటుంది? ఆ బలియాగం యొక్క అర్థం ఎలా ఉంటుంది? మనం దాన్ని అనుసరించగలం. అందుకే చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు మన దేవుడు. ఎలా ఉంటుంది అంటే, చూద్దాం ఆ మాటను ఒకసారి. లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 18వ అధ్యాయము. వచనం జ్ఞాపం చేసుకున్నాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇది మన ప్రార్థన.
ఇది మన అప్లికేషన్. ఎందుకంటే మనలో నీతి లేదు, మనలో చీకటి ఉంది. కానీ శుకర్ ఏం చేశాడు? గ్రహించాడు, నేను పాపిని, నేను స్వార్థపరుని, నేను సుఖభోగాలకు లోబడిన వాడిని, నేను ఇహలోకానుసారమైనటువంటి రంగులకు అలవాటు పడిన వాడిని, కాబట్టి నాలో పాపం ఇమిడి ఉంది. కాబట్టి దూరం నిలబడ్డాడు, లోపలికి రాలేకపోయినాడు. సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దూరం నిలబడి ఎలాగా రొమ్ము కొట్టుకుంటూ, మనం అంత పని చేయం, మంచిది కాదు. ఎందుకంటే మనం మనలో అసలు పశ్చాత్తాపం ఉండదు, తప్పు చేసినామనే బాధే మనకు ఉండదు. మాకు తెలుసులే అంటాం ఎక్కువ మాట్లాడితే. మనకుంటే రోగం అది. ఈ రోగాన్ని విడిపించాలి అంటే ఏ డాక్టర్ బాగా చేయలేడు, యాక్సెప్ట్ చేస్తాయా. దూరం నిలబడి, ఎందుకు నిలబడ్డాడు? ధైర్యం చాలక. అంటే ఏమైంది ఆయనలో? పశ్చాత్తాపమైంది. ఏమైంది ఆయనలో? నేను పాపిని గ్రహించాడు ఆయన, నాలో చీకటి ఉంది అని గ్రహించాడు ఆయన. ఏం చేశాడు మరి? రొమ్ము కొట్టుకుంటూ దేవుడి సన్నిధిలో అడగడం ప్రారంభించాడు. ఏమన్నాడు? ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని, దేవా పాపి నేను, నన్ను కరుణించు, నన్ను క్షమించు తండ్రి, నేను పాపిని, లోపలికి రావడానికి నాకు శక్తి చాలలే అని అంతకుముందు మహానుభావుడు చేశాడు. ఎవరు? కలిశాడు, అద్భుతంగా ప్రార్థన చేశాడు. వాడిలాగా లేను, వీళ్ళలాగా లేను, వాడంటే నాకెంత, వీడంటే నాకెంత, వీడి చెత్త, వాడి చెత్త అనే ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలే. సుంకరికి జవాబు ఇచ్చాడు. సుంకరి ప్రార్థన ఆలకించాడు. అంటాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడననియో, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని చెప్పాడు. యేసు స్వయం పలుకుతున్నాడు ఈ మాట, మనతో మాట్లాడుతున్నాడు. మనలో మార్పు రావాలి. ఆయన ఆజ్ఞను పాటించే వారంగా ఉండాలి మనం. ఆయన ఆజ్ఞను పాటించకుండా మన ఇష్టానుసారంగా ఆయన సమయాన్ని మనం దొంగిలిస్తూ ఉంటే దొంగలమే కదా మనమంతా. ఆయన ఇచ్చిన ఆస్తిని, అంతస్తును దుర్వ్యాపారం చేస్తున్నామంటే మనమంతా దొంగలమే కదా. ఆయన ఇవ్వకపోతే మన దగ్గర ఏం ఉండదు. ప్రతిదీ ఆయన ఇస్తున్నాడు మనకు. మర్చిపోతున్నాం మనం చాలా. మనం ఏదో గొప్ప ప్రయాసపడి శ్రమపడి శముడిగా సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నాం మనమంతా. నెవర్. మన చేత ఏం కాదు, యాక్సెప్ట్ హిమ్. ఆయన లేకుండా ఏం కాదు. త్రూ హిమ్ ఓన్లీ. కాబట్టి ప్రభువులో మనం కొనసాగు నిమిత్తము సుంకరి జీవితం మనకు అవసరం. ఇట్ ఈస్ ద supplication to the Lord for the mercy of God. దేవుని యొక్క దయను, దేవుని యొక్క కరుణను పొందటానికి కావాల్సినటువంటి అమూల్యమైనటువంటి మార్పు మన జీవితంలో మనం అనుభవించాలి అన్నది దేవుని ఇష్టం. అప్పుడు నీవేమవుతావు? సమాధానం కలిగి వెళ్తావు. సమాధానం నీకు లభిస్తుంది. అట్టి సమాధానాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటావు అంటే దీర్ఘశాంతము కలిగి ఉంటావు, కృపాతిశయం కలిగి ఉంటావు. నీ అతిక్రమములన్నిటినీ దేవుడు తుడిచిపెట్టేవాడుగా ఉంటాడు. అలా లేకపోతే నీ అతిక్రమాలు రోజుకు 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 పెరిగిపోతూ ఉంటాయి.
పోతుంటావు. ఏంది రోజు ఒక ఇబ్బంది అవుతా ఉంది, ఇది పోతే అది, అది పోతే ఇది, ఏదో ఒకటి తగులుకుంటా ఉంది నాకు అని బాధపడుతూనే ఉంటావు. ఎంతోమంది పదం చెప్పగా వింటూ ఉంటాం మనం. ఒకటి పోతే ఒకటి వస్తుంది అయ్యగారు అంటారు. మన బతుకంతే. కనుక అలాంటి పశ్చాత్తాపము క్షణ క్షణము మన హృదయాల్లో మెలగాల, వెలగాల. అప్పుడు మనం దేవుని బిడ్డలు అవుతాం. అది నేర్పడానికి దేవాది దేవునికి ఎంతకాలం పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. అది నేర్చుకోలేక ఎంతమంది చచ్చిపోయినారు? దాదాపు 6 లక్షలు, దాదాపు 20 లక్షల జనం చచ్చిపోయినారు. రాలిపోయినారు అట్లే, ఎవరు తప్పకుండా. పాపానికి ప్రాయశ్చిత్తం దేవుని మాట వినకపోవటం వల్ల ఏమైపోయింది? శిక్ష అధికమైపోయింది. 4 రోజుల్లో చేయాల్సిన ప్రయాణము 40 సంవత్సరాలు పట్టేది. మన బ్రతుకంతే. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆయుష్, ఆయుష్ ఆయన ఆజ్ఞ పాటింపును బట్టి మనల్ని బ్రతికిస్తూ ఉంటాడు మన దేవుడు. దీన్ని మనం మనసులో పెట్టుకొని మనన చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతమై జీవించటం మన కర్తవ్యం. అలా మనం జీవించినప్పుడు దేవుడు తన దీర్ఘశాంతాన్ని మనకి ఇవ్వాలని ఇష్టపడతాడు. కనుక ఎలాంటిది, ఎలా ఉంటుంది అది అంటే భయంకరమైనటువంటి పరిస్థితులు. చూద్దాం ఆ మాటను ఒకసారి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. 19, 20 కలిసే ఉన్నాయి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా. వినాలి బాగా. ఓడ తయారు చేసినట్లే ఓడ కథ చెప్తే సరిపోతుంది అనుకుంటే కుదరదు. ఓడను సిద్ధపరచుచూ ఉండగా. ఓడ సిద్ధం చేయాలి అంటే ఎంత టైం పడుతుంది? అంత ఈజీ కాదు. కాబట్టి ఓడను సిద్ధపరచడానికి ఏం కావాలి? ముందు విధేయత కావాలి, లోపలి స్వభావం కావాలి, దేవుని ఆజ్ఞను పాటించడం కావాలి. ఆ తరువాత ఏం చేస్తున్నాడు? నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచూ ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆత్మస్వరూపిగా వెళ్ళి ప్రకటిస్తున్నాడు. ఈరోజు మనకు కూడా ఆయనే ప్రకటిస్తున్నాడు. విక్టర్ శాంసన్ కాదు, ఆయన మాటలు ఇవి. ఆత్మస్వరూపిగా మనతో పరిశుద్ధాత్మానుసారంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించుచూ ఉండగా ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూసారా ఎంతమంది? టోటల్ 8 మంది. మరి మిగతా వాళ్ళంతా ఎంతమంది? ఎన్ని లక్షల మందో శూన్యమైపోయినారు మొత్తం. కానీ ఆ ఓడ క్రీస్తునందు మన బ్రతుకులు, క్రీస్తు అనే ఓడలో మనము సురక్షితంగా జీవించడానికి మన యొక్క జీవితము అంకితం కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు నీవు ఆ ఓడలో సురక్షితంగా ఉంటావు. ఆ ఓడను నీవు అనుభవిస్తావు. ఆ ఓడలో నీకు ఆహారం ఉంటుంది. ఆ ఓడలో నీకు సమస్తము ఉంటుంది. ఏ కొరత ఉండదు. యేసునందు నిత్య జీవము.
ఆయన శరీరము, ఆయన రక్తము మనకు ఆహారమును పానీయమును అనుభవించడానికి దేవుడు సిద్ధపడ్డాడు. దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు గనుక దేవుడు మనకిచ్చినటువంటి ఇట్టి ఆధిక్యతను మనము మర్చిపోకూడదు, జ్ఞాపకం పెట్టుకోవాలి, అనుసరించాలి, అనుభవించాలి. అప్పుడే మనము ధనులమవుతాం. గనుక అట్టి దీర్ఘాయువు దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. గనుక మన జీవితంలో మనం వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. జాగ్రత్త. నిర్లక్ష్యం ద్వారా ఆత్మీయత పెరగదు. ఆజ్ఞను పాటించకుండా ఆత్మీయంగా ఎదగలేము. ఆజ్ఞను పాటిస్తేనే ఆత్మీయంగా ఎదుగుతాం. కాబట్టి మన బ్రతుకును మనం సరిచేసుకుందాం. మనం సరిచేసుకుని ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు ఆ సిలువలో మరి తన శరీరాన్ని అప్పగించాడు, తన రక్తాన్ని కార్చాడు. అట్టి ఆ శరీరంలోనూ ఆ రక్తంలోనూ పాల్పొందుతాం. ఆ శరీరం ఎంత గాయపరచబడింది. ఈ శరీరము ఏమన్నా సున్నం కొట్టుకుంటాము, సెంటు పూసుకుంటాము, రకరకాలు. ఈ శరీరానికి మన ప్రభువు గాయపరచబడ్డాడు, రక్తం కార్చాడు. మనం ఈ శరీరాన్ని పెంచుకుంటాం, కానీ మన దేవుడు మన కొరకు తన శరీరాన్ని నలిపేటట్లే. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఎక్కడ భ్రష్టుడనైపోతానని నా శరీరంలో నేను నలగగొట్టుకుంటూ ఉన్నాను అంటున్నాడు. మనం కూడా శరీరానికి ఎక్కువ విశ్రాంతి లేకపోతే ఎక్కువ ఏమంటారు లగ్జరీ లైఫ్ చేయడం మంచిది కాదు. ఎంత శరీరాన్ని నలగొడితే అంత మంచిది. మీకు తెలుసు కదా, రాత్రి 12కి వచ్చామా, మళ్ళీ తెల్లవారుతానే వెళ్ళిపోయామా? మీరు కాదు, నేను. మళ్ళీ రాత్రికి వచ్చినా, మళ్ళీ ప్రయాణం చేసి వచ్చానా, నెక్స్ట్ డే మళ్ళీ ఇప్పుడు లేచానా, మళ్ళీ నెక్స్ట్ రేపు మార్నింగ్ ప్రయాణం ఉంది. ఏం చేస్తున్నాను? నా శరీరం నేను పోషించుకుంటున్నానా, నలగొడుతున్నానా? ప్రభు కొరకు నలగబడాలి నేర్చుకోండి. నేను కూడా విశ్రాంతి తీసుకోవచ్చు, ఏమైనా పడుకొని ఎదురుకోవచ్చు. నాకు అది అవసరం. నా దేవుడి శరీరం నా కొరకు నలగబడింది. నా శరీరము నలగబడాలి ప్రభు కొరకు. అది నాకు ఆశీర్వాదం. గంట సేపు పని చేస్తాను, రెస్ట్ కావాలా అని ఏడుస్తుంటారు మీరు. రెస్ట్, పర్మనెంట్ రెస్ట్ ఉంది మన కోసం, వెయిటింగ్లో ఉంది. అది ఆ రెస్ట్ సంపాదించడానికి ప్రయాసపడాలి. ఆ రెస్ట్ సంపాదించుకోవాలంటే ఇక్కడ ఏం కావాలా? శ్రమ పడాలా. ఇక్కడ శ్రమ పడకుండా ఇక్కడ రెస్ట్ పొందితే అక్కడ శ్రమను అనుభవించాల్సి ఉంటుంది. అందుకే చాలా చక్కగా మాట్లాడతాడు దేవుడు. ఏమయ్యా, నువ్వు ఆ రోజు మంచి బట్టలు కట్టుకున్నావు. ఏం బట్టలు? ఎలాంటి బట్టలు అవి? ఏం బట్టలు వేసుకుంటారట వాళ్ళు? నీలి వర్ణం బట్టలు వేసుకున్నావు. నువ్వు పెద్ద షావుకారిగా ఉన్నావు. నువ్వు టేబుల్ మీద కూర్చొని తింటానేవు. నువ్వు ఆహ్లాదకరంగా నీ బ్రతుకునింది. కాబట్టి ఇప్పుడు నువ్వేమవుతున్నావు? నరకములో పడుతున్నావు అన్నాడు దేవుడు అబ్రహాము. ఆ రోజు నీ కాళ్ళ దగ్గర పడి కురుపులు అంటే కష్టాలు, బాధల్లో ఉంటూ పడినటువంటి రొట్టె ముక్కలు తినుకుంటూ ఏదో దొరికింది తింటూ దేవుడు చెప్పినట్లు నమ్మకంగా క్షమించిన వ్యక్తి ఈరోజు ఎక్కడున్నాడు? విశ్రాంతిలో ఉన్నాడు. ఏది కావాలో నీ ఇష్టమే. అయితే నేను తప్పు చేసినానయ్యో కాతున్నా, నాకు ఇంకా 5 మంది అక్కడ అన్నములు ఉన్నారు. ఎవరు వాళ్ళు? 5 కాదు, 5 అంటే 10 మంది అక్కడ ఉన్నారు. వాళ్ళు రాకుండా ఆయన పంపిస్తే బాగుంటుంది. ఈయన పోవాల్సిన పనులే. అక్కడ చెప్పేవాళ్ళు మస్తుగా ఉన్నారు. మోషే, అహరోనులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాటలు వింటే చాలు. వాళ్ళు ఏం మాటలు చెప్తారు? పరిశుద్ధ గ్రంథము, ప్రామాణిక గ్రంథంలో నుంచి దేవుని ఆజ్ఞలు బోధిస్తారు. అంతే.
ఆ మాటలు విని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే వాళ్ళ ఇంటికి వస్తారు, నడుచుకోకపోతే నీ గడికి వస్తారులే అన్నాడు దేవుడు. అంతే మన బ్రతుకు. మనకి ఇదే ఆధారం, వేరేది ఏం లేదు. ఇక మన సొంత జ్ఞానం అక్కర్లే. ఫైనల్ డిసిజన్ ఇదే, జడ్జిమెంట్. మన సుప్రీం జడ్జి ఇచ్చిన వాగ్దానం మనకు చాలు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, మన కొరకు నిజంగా ఆయన చేసినటువంటి గొప్ప త్యాగము మనం మర్చిపోకూడదు. వాటిని బట్టి మన బ్రతుకులు మనము మార్చుకుందాం. నిజంగా రక్షణ పొందినట్లుగా, మనం బాప్తిసం పొందినట్లుగా, మనము నిజంగా మరి శరీర మాలిన్యం నుంచి వేరుపడినటువంటి వారముగా ఆ పవిత్రమైనటువంటి తన శరీర రక్తాల్లో పాలు పొందడానికి సిద్ధపడతాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.